తొందరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి మరో ఆకర్షణగా ఎన్టీఆర్ పార్కులో నూతన వాటర్ ఫౌంటైన్ అందుబాటులోకి వచ్చింది. 26 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫౌంటైన్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. పార్కుల అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారాన్ని కొనియాడిన ఎమ్మెల్యే పార్కుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఈ పార్కుని ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఈ యొక్క పార్కులో ఆనాటి నుంచి ఈనాటి దాకా అంటే గత 2 ఏళ్లుగా ప్రజలు ఈ పార్కుని సజీవం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆవిష్కరణని ఈ పార్కులో ఓ పక్క మెయిన్ రోడ్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఏమిటంటే ఈ పార్కుని విపిఆర్ ఫౌండేషన్ తరఫున దత్తత తీసుకోమని. ఎందుకంటే పార్కులు ఏర్పాటు చేయటం సులభం, నిర్వహణ చాలా కష్టం. అన్ని ప్రభుత్వాలే చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల భాగస్వామ్యం ఉండాలా, దాతల సహకారం ఉండాలా. ఏదైతే ఎక్కడికెక్కడ సామాజిక సేవా నిధులతో వీటన్నిటి అభివృద్ధి చేయాలా. ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా అడిగిన వెంటనే పెద్ద మనసుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని ముందుకు వచ్చి ఈ యొక్క అన్నమయ్య సర్కిల్లో ఉండే మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ పార్కుని నేను దత్తత తీసుకున్నా అని చెప్పడమే కాకుండా ప్రత్యేకంగా వారి సిబ్బందికి కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ గార్డెనింగ్ అనేక సౌకర్యాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఎక్కడికి